మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో మసాలా పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి, మిరియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు, మిరియాలు కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత జీలకర్ర, నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు బాగా మగ్గిన తర్వాత ఇందులో పసుపు, చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత సిమ్లో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఫైవ్ టు 10 మినిట్స్ పులుసు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. పులిహోర మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రుచికరమైన మసాలా పులిహోర రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.